ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే అమెరికాలో స్థిరపడ్డ ఎడమకంటి కృష్ణారెడ్డి పూర్వ విద్యార్థి ₹1,00,000 వ్యయంతో గణిత శాస్త్ర ల్యాబ్ను అందజేశారు. దీనిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పాఠశాల కమిటీలు కూడా సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులను బెదిరించినట్లయితే తాము ఊరుకునేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అధికారులు కూడా బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మైనార్టీ యువకులు భారాస నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు రమేష్, తాజా మాజీ సర్పంచ్ అలేఖ్య, మహేష్ గౌడ్, గ్రామ పెద్దలు రాజశేఖర్, నాంపల్లి రాజేశ్వర్, శివకుమార్ తదితరులు ఉన్నారు. దాంట్లో వచ్చి తహసీల్దార్లకు ఇబ్బంది పెడతా ఉన్నారట. తప్పనిసరిగా అధికారులను ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీసులకు ఇస్తారు. మీరు ఒకరు 4, 5 చేయబట్టి నా మండల ప్రజలందరూ సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళు ఇప్పటి వరకు చేసిన చాలు, అధికారులని హెచ్చరించి బ్లాక్ మెయిల్ చేస్తే బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాను.